మ్యాచ్ గెలిచాను. నేను గెలిచాను. నేను గెలిచాను. నేను గెలిచాను. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు తింటూ ఆడుకోండి. నేను అడవిలోకి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తాను. నేను 1 సంవత్సరం నిద్రపోవాలి, ఇంకా 1 సంవత్సరం తినాలి. నా జీవిత సర్కులు ఎప్పుడు ఇలాగే కొనసాగాలి. ఇప్పుడు వెళ్ళి ఏదో ఒక భోజనం వెతుకుదాం. కానీ నేను ఏం తింటానో? ఈ అడవిలో ఎప్పుడు ఫ్రూట్సేగా దొరికేది. అరే, నా తలరాత చాలా బాగుంది. మనుషులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చేసే భోజనం చాలా రుచికరంగా ఉంటుంది. ఓ ఓ ధర్మందర్శన్ దర్పందర్, వాళ్ళు భోజనం మొత్తం నా కడుపులోకి రావాలి. ఐస్ క్రీమ్. ఈ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. పాప్కార్న్. ఇది చాలా రుచికరంగా ఉంది. నేను తినలేదు. నువ్వు తినకపోతే వేరెవరు తిన్నారు? నువ్వు వాటిని తిన్నావంటే పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పకు. అరే, నేను చెప్పాను కదా నేను తినలేదు అని. ఇక్కడ ఖచ్చితంగా ఒక దొంగ ఉన్నాడు. ఇంత స్నాక్స్ ని వరుణ్ ఒక్కడే తిన్నాడంటే నమ్మలేము. వరుణ్ ఇంకా తన స్నాక్స్ ని తినలేదు. దొంగ అంటే ఇప్పుడే పట్టేసుకుంటాను. అంతర్ మంతర్ కాలి కలంతర్. మా స్నాక్స్ తిన్న దొంగ ఎక్కడున్నాడో వెంటనే పట్టుకో. మైరా, అసలు నువ్వేం చేసావు? అరే, అది నా వైపే వస్తుంది. మైరా, నీకు ముందే చెప్పాను మ్యాజిక్ చేయొద్దు అని. రుద్ర, కాపాడు. దీని దగ్గర నుంచి తప్పించుకుంటే నిన్ను మళ్ళీ కలుస్తాను. రుద్ర, కాపాడు. చూసారా, దొంగ దొరికిపోయాడు. వరుణ్, నువ్వే దొంగిలించింది. నేను నిజం చెప్తున్నాను, నేను భోజనం తినలేదు. రుద్ర,
ప్లీజ్ కాపాడు. నీకు తెలుసు కదా మైరా మ్యాజిక్ ఎప్పుడు నాకు ట్రాజిక్ లోనే వస్తుంది అని. అరే నువ్వు అసలు ఏం చేసావు రుద్రా? నన్ను కాపాడుతున్నావా లేకపోతే అనకొండకి నన్ను భోజనంగా ఇవ్వాలని చూస్తున్నావా? మైరా వరుణ్, నువ్వు కాస్త మెల్లగా తిను, ఎందుకంటే భోజనం ఇంతే ఉంది. రంగీలా, వరుణ్ కి ఈరోజు బాగా ఎక్కువ భోజనం పెట్టండి. ఈరోజు వాడికి బాగా ఆకలేస్తున్నట్టుంది. నువ్వు నన్ను దొంగవని అనుకుంటున్నావా? నేను అడవిలో దొంగతనం చేశానా? వెళ్ళండి, నేను మీతో కలిసి తినను. నేను రూమ్ కి వెళ్ళిపోతున్నాను. బాయ్. మైరా, వరుణ్ని ఎందుకని అలా బాధ పెడతావు? వరుణ్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. అడవిలో తినింది ఇంకెవరు, కానీ ముద్ర మాత్రం వరుణ్ పైన పడింది. రా, మనం వెళ్ళి వాడిని ఓదార్చుదాం. వాడు కోపంగా ఉన్నాడు. వాడి కోసం భోజనాన్ని రూమ్ కి తీసుకొచ్చేయండి, కానీ ఎక్కువగా. ఏంటిది, ఇన్ని రకాల భోజనాలా? రుద్ర, కనీసం నువ్వైనా నన్ను నమ్ముతావా? నాకు అంత ఆకలి లేదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. దొంగ ఎంత తెలివైన వాడైనా సరే ఖచ్చితంగా క్లూని వదిలి వెళ్ళి ఉంటాడు. దిగులు పడక వరుణ్, దొంగని పట్టుకుందాం. ఇప్పుడు వెళ్ళి భోంచేయి. రుద్ర ఆగు, నేను చెప్పేది విను. నాకింత భోజనం వద్దు వద్దు. రుద్ర, భోజనం మొత్తం కనిపించకుండా పోయింది. నాకేం జరుగుతుందని అర్థం కావడం లేదు. ఈ భోజనం ఎలా కనిపించకుండా పోతోంది? ఇదేంటి? నువ్వు ఈ లెటర్ ని బయటికి చదివావు అంటే దొంగ వాడికి వాడే ఇరుక్కుంటాడు. నాకు తెలిసి ఎవరో వెల్విషర్ నన్ను కాపాడాలని అనుకుంటున్నారు అనుకుంటాను. నేను చదువుతాను, గట్టిగా చదువుతాను. కానీ ఏం చదవాలి? ఇందులో వేరే ఏమీ రాసలేదు కదా. నేను ఎంత బాగా నటిస్తున్నాను. భోజనం తినేది నేనే, ఆ తర్వాత ఏడ్చేది నేనే. ఎవరికి నా మీద అసలు అనుమానమే రాదు. ఏడ్చేడ్చి మిగతా వాళ్ళని మోసం చేస్తాను. అది నేను లెటర్ చదువుతున్నాను. ఇదిగో చూడండి. కానీ ఇది బ్లాంక్ గా ఉంది. ఇందులో ఏం రాయలేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకునే తీరాలి. నీకు రోజు బాగా ఆకలేస్తోందని. నువ్వు తినకూడదని మేము ఎప్పుడు చెప్పాము? రుద్ర, నీకింకా ఏమైనా ప్రూఫ్ కావాలా? మైరా, వరుణ్ పై నాకు చాలా నమ్మకం ఉంది. దొంగ చాలా చిన్న సైజులో ఉన్నాడు, అందుకే మన ఎవరి కంటికి కనిపించట్లేదు. రండి, వెళ్ళి వెతుకుదాం. అదిగో దొంగ, రండి. ఇంట్లో ప్రతి మూల వెతకండి. వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు.
అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర మమ్మల్ని విడిపించు. రుద్ర ఇక్కడ ఎవరు కనిపించలేదు. ఇప్పుడు తెలుస్తుంది. ఈ బాయ్స్కా రేస్, నువ్వు వెళ్ళి దొంగ ఎక్కడున్నా నా కంటి ముందుకు తీసుకురా. ఎవరు నువ్వు? హలో ఎవ్రీబడి, నన్ను నేనే ఇంట్రడ్యూస్ చెయ్యనివ్వండి. నా పేరు డిబేకాన్. మీ భోజనం కనిపించకుండా పోతోంది కదా, అందుకు నేనే కారణం. నిజం చెప్పాలంటే నేను 1 సంవత్సరం నిద్రపోతాను, మరొక సంవత్సరం భోంచేస్తాను, ఆ తర్వాత మళ్ళీ నిద్రపోతాను. నేను ఈ రోజే మేల్కొన్నాను. నాకు భయంకరంగా ఆకలేస్తోంది. చూసారా చూసారా, నేను చెప్పాను కదా ఎవరో నన్ను ఇరికిస్తున్నారు అని. ఓకే ఓకే, ఇప్పుడు మీరు కొట్టుకోవడం మానేసి నా మాట ఒకసారి వినండి. వింటే అందరూ సంతోషిస్తారు. 1 సంవత్సరం పాటు మీరు నా ఇంటికి వెళ్ళి నిద్రపోండి, తర్వాత 1 సంవత్సరం ఇక్కడ ఉండి నేను భోంచేస్తాను, తర్వాత మా ఇంటికి నేను వచ్చి నిద్రపోతాను, ఆ తర్వాత మీరు వచ్చి ఇక్కడ 1 సంవత్సరం పాటు భోంచెయ్యండి. ఏమంటారు, అర్థమైందా? తనేం చేస్తున్నాడు? నువ్వు ఇలా చేయకూడదు. నువ్వెలా ఇలా చేయగలిగావు? బాయ్ బాయ్, గుడ్ సెట్ గో. మమ్మల్ని బయటకు వదిలు. ఇలా చూడండి, ఈ రోజు నుంచి మీ ఇద్దరు నాకు 1 సంవత్సరం పాటు వంట చేసి పెట్టాలి. 1 సంవత్సరం వెళ్ళిన తర్వాతే వాళ్ళు తిరిగి వస్తారు. నా ఇల్లు ఎలా ఉంది పిల్లలు? ఇప్పుడు ప్రశాంతంగా 1 సంవత్సరం పాటు ఇక్కడే నిద్రపోండి. మేము అండ్రోలో పడుకోలేము, కానీ ఇక్కడ తినడానికి తాగడానికి ఏముంది? మమ్మల్ని బయటకు వదలు. సారీ 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 సారీ. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రుద్ర ఏదో ఒకటి చెయ్యి, ఆ డోరు మూసుకోపోతోంది. ఈ బాయ్స్కా స్మాల్ సైజ్ క్రియేటో. बाइस्का प्रोटेक्शन कवर क्रिएटो.
జరుగుతోంది? రుద్ర ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, ఇవి మనల్ని వదిలిపెట్టవు. Zibaiska, boom, check, check, boom! మనసుంటే మార్గం ఉంటుంది. నేను బాగా అలసిపోయాను ఈ వంటలు వండి వండి. రుద్ర, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను వచ్చేసాను రంగీలా. అరే, మీరు ఎలా తిరిగి వచ్చారు? సరే, సమస్య ఏం లేదు, ఏం పర్వాలేదు, తిరిగి పంపించేస్తాను. నేను భూమి నుంచి ఎంత పైనున్నానో దానికన్నా 100% లోతులోకి పంపించేస్తాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించుకో. రుద్ర, నీ వెనక్కి చూడు. రంగీలా, ఇంకా భోజనం తీసుకురండి. Zibaiska, small box creator. అరే, ఎందుకని నువ్వు నన్ను బంధించావు? మర్యాదగా బయటికి తీ. సారీ, కానీ నువ్వు ఈ బాక్స్ లోనే బందీగా ఉండాలి. ఒకవేళ నువ్వు బయటికి రావాలనుకుంటే ముందు మాకు ఫ్రెండ్ అయిపో, తర్వాత నువ్వు ఎంతైనా తినచ్చు. బట్ ఎనిమీ ఈస్ నాట్ అలౌడ్. నిజమేనా? ఇది సాధ్యమా? అలా అయితే సంవత్సరం పాటు మీతో ఉండి నేను భోజనం చెయ్యొచ్చా? అడవిలో ఒక భోజనం ఇంకొకరు లాక్కుని తింటారు. ఖచ్చితంగా తినచ్చు. ఇది అడవి కాదు, ఇక్కడ మనందరం కలిసి ఒకటిగా భోంచేయొచ్చు. రంగీలా, మన న్యూ ఫ్రెండ్ భోంచేయడానికి స్పెషల్ టేబుల్ అరేంజ్ చేయి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, రాత్రి బౌళ్ళు ఇలా వండుతూనే ఉండాలా మనం? డోంట్ వరీ రంగీలా, మీ పని మీరు చేయండి, కానీ ప్రతిభని ఆశించకండి.